నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి, కుల రాజకీయాలు చేసే వాళ్ళ గురించి, అదే విధంగా విశ్లేషకుల గురించి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. మరి చూస్తూ కూర్చొని అంటూ కూడా హెచ్చరించారు. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. 2.5 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని విమర్శలు వచ్చినా సైలెంట్ గా ఉన్నారు. కానీ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో ఎస్పెషల్ గా అన్ని విని విసుగొచ్చింది. ఇక కుల రాజకీయాలు చేసినా, విశ్లేషకులైనా ఏ విధంగా ఎలా ప్రవర్తించినా ఇంకా చూస్తూ కూర్చోము అనే అంశాన్ని ప్రస్తావించారు. మీరు కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండండి అంటూ కూడా సందేశం ఇచ్చారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఆయన అంటే చాలా పాజిటివ్ వేలో చెప్పారు. ఆయన అలాగంటే నచ్చ చెప్పారు, బుజ్జగించారు, విషయాన్ని విశదీకరించి చెప్పాడు. అంటే ఇక్కడ కుల సంఘాల నాయకుల్లాగా నన్ను కులానికి ఆపాదించకండి, నన్ను కుల నాయకుని చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు ఆయన. అది కరెక్టే కదా. ఒక రాజకీయాల్లో ఒక ఉన్నత స్థాయికి చేరాలి, ఒక సుదీర్ఘమైన ఒక ఘనమైన లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నప్పుడు అందరి వాడిగా ఉండాలనేటువంటిది అందరూ కోరుకుంటారు. అందరి వాడిగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. మీరు ఆ క్రమంలో నాకు హర్డిల్స్ ఏర్పాటు చేయొద్దు, నన్ను ఏదో ఒక వర్గానికి పరిమితం చేయొద్దు అనేటువంటిది ఆయన రిక్వెస్ట్. చానాళ్ళు ఆయన అంతర్గతంగా మదన పడుతున్నాడు, చాలామందికి చెప్పాడు. ఎవరు వినిపించుకోకుండా ఈయన పదే పదే ప్రొవోక్ చేస్తున్నారు. దాంతో ఈయన ఓపెన్గా చెప్పాడు. వాడు అది కూడా చాలా సున్నితంగా చెప్పాడు. కోపంగా, ఆగ్రహంగా, వార్నింగ్లు ఇచ్చినట్టు వాళ్ళ మీద అగ్రెసివ్గా ఏం చెప్పలేదు. చాలా సున్నితంగా, వద్దురా బాబు, మీరు ఎవరు నాతో ఉన్నారు, పలానా ఊరికి ఉండాలి వద్దు అనేటువంటి నేను నిర్ణయించుకుంటాను. నా కష్టంలో సుఖంలో ఎవరు తోడున్నారో, ఎవరు నిలబడ్డారో, నేను పడిపోయినప్పుడు నా పక్కన ఎవరున్నారో అనేటువంటిది నాకు తెలుసు. అంచేత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని, ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయారో, ఓడినప్పుడు ఎవరు ఉన్నారో, గెలిచినప్పుడు ఎవరు వస్తున్నారో అనేటువంటి నాకు పూర్తిగా తెలుసు. అంత అవగాహన లేకుండా లేను. నన్ను కులనాయకుడిని చేయొద్దు, మీరు కూడా కులనాయకులకు పరిమితం అవ్వద్దు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా ఒక రకంగా చాలా డేర్ ఉండాలి మాటలు మాట్లాడాలంటే. చాలామంది ఈ ప్రస్తావన తీసుకురానివారు వేదిక మీద. అంతర్గతంగా 1-to-1 అలాగైతే మాట్లాడతారేమో కానీ వేదిక నుంచి అడ్రస్ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో మాట్లాడరు. ఎందుకంటే సార్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చూసాం, బయట చూసాం, ఎక్కడ చూసినా స్ట్రైట్ గా మీరు చెప్పినట్టుగానే స్ట్రైట్ గా చెప్తూ ఉంటారు. ఈవెన్ క్షమాపణలు కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు ఆ శైలిని ఎలా అర్థం చేసుకోవాలంటే? లేదండి, మీలో కల్మషం లేకపోతే స్వచ్ఛమైన మాటలు వస్తాయి. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలన్నట్టు కొట్టినట్టు మాట్లాడతారు. ఆ విషయంలో బాలయ్య కూడా అలాగే మాట్లాడతారు. లోపల ఏం పెట్టుకోడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫక్తు రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు ఒక ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన వాళ్ళ కింద లెక్క. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకుని ఒక నాయకుడిగా పార్టీ పెట్టుకుని నాయకుడిగా ఎమర్జ్ అయిన వ్యక్తి. అనేక ఆటుపోట్లు తట్టుకుని ఒడిదుడుకులు ఆయనే చెప్పాడు. దారంతా గాఢాంధకారం, కటికి చీకటి, అర్ధరాత్రి అడవి, ముళ్ళు రాళ్ళు రప్పలు ఉన్నాయి ఇలాగా అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. తిలక్ అనేది చెప్పుకున్నాడు. ఆయన అచ్చంగా అలాంటివి అనుభవించాడు. ఆయన 14లో పార్టీ పెట్టిన కాడి నుంచి 19 నుంచి 24 వరకు అనేక ఒడిదుడుకులు, కష్టాలు. ఆయనతో పాటు ఆయన గెలవలేకపోయినా ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవడం. తర్వాత ఆయన ఓటమి చెందిన వెంటనే ఆయన కూడా అప్పటి వరకు ఉన్న వాళ్ళేమో ఆ పేర్లు కూడా ప్రస్తావించాడు. ఆయన వాళ్ళు వెళ్ళిపోవడం. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు మీరు ఇళ్ళు ఎందుకు పెట్టుకున్నామని అడగడం హాస్యాస్పదం, అది కరెక్ట్ కాదని చెప్పేసి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా విజయం కంటే కూడా అపజయం నీకు పాఠం నేర్పిస్తుంది. అపజయం వల్ల నీకు ఏమవుతుందంటే జీవితం తెలుస్తుంది. పేదరికం వల్ల ప్రపంచం తెలుస్తుంది. నీకు మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయి. అదే నీకు విజయం చుట్టూ ఏమవుతుందంటే పొరలు ఏర్పడతాయి. నీకు చాలా వరకు మసకగా కనపడతాయి, స్పష్టత ఉండదు. అపజయం ఉన్నప్పుడే మీకు అన్నీ స్పష్టంగా కనపడతాయి. మనుషుల మనస్తత్వాలు, ఎవరు తనవాళ్ళు, ఎవరు పైవాళ్ళు అనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది. అంచేత మనం ఎప్పుడు కూడా విద్యార్థుల పరీక్షల్లో అయినా, లేకపోతే ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో అయినా, లేకపోతే స్పోర్ట్స్లో ఏదన్నా పోటీలో అయినా సరే ఒకసారి అపజయం ఎదురైందని చెప్పేసి మనం వదిలేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిరంతరం ప్రయత్నించాలి. కార్యసాధకులు అసాధ్య సాధకులుగా మారాలంటే ప్రయత్నమే చేయాలి. ప్రయత్నించు, పరిగెట్టు, సాధించు అనేటువంటిది అందులో ఈయన చాలా వరకు వచ్చాడు. ఆయన లక్ష్యానికి దగ్గర అవుతూ ఉన్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు రజనీకాంత్ గారు అంటాడు, ఒకప్పుడు నేను బస్ కండక్టర్, ఇవాళ సూపర్ స్టార్, రేపు ఏమవుతాను. అలాగే ఆ క్రమంలో
ఆయన కూడా అనేక ఆటుపోట్లు ఉంటాయి. బస్ కండక్టర్గా కష్టాలు ఎదుర్కొన్నాడు, బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్గా మారి ఆ జర్నీలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. తర్వాత మళ్ళీ ఏమవుతాను అనేటువంటిది అది ఎవరూ చెప్పలేం కదా రేపు ఏంటనేటువంటిది. నిన్న కాలం కబలించింది, దాన్ని వెనక్కి తీసుకురాలేము. రేపు మనకు తెలియదు, ఇవాళ మన చేతిలో ఉంది. అది మనం ఇవాళ ఎలా బతుకుతున్నాం అనేటువంటిది మనం ప్రపంచం చూస్తుంది. దానివల్ల భవిష్యత్తు నిర్మించబడుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ తత్వాలు అవి మరి ఎందుకో మరి బాగానే ఉంటుంది. ఆయన తత్వం చెప్పినట్టు ఉంటుంది ఒకసారి మాట్లాడుతుంటే. ఆయన ఆవేశపరుడు అనుకుంటాం మరి కాదండి. నిజంగానే ఈ మధ్యకాలంలో ఆయన ప్రసంగాలు చూడండి మీరు, చాలా పరిణితి చెందిన ప్రసంగాలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్నైతే అల్టిమేట్ హౌ డేర్ అనిపించింది. ఎంత ధైర్యంగా మాట్లాడాడు. అసలు ఎవరు కులాల ప్రస్తావనే తీసుకురారు. మీరు వద్దురా బాబు, ఇలాంటి వద్దురా బాబు నాకు చెప్పాడు ఆయన. పైగా అది చాలా నవ్వులు పూయిస్తా చాలా సరదాగా చురకలేసాడు. ఇది చాలామంది కనువిప్పు కలగాల. వాళ్ళ పేరు కూడా ప్రస్తావించాడు ఆయన, ఏం మొహమాట లేకుండా. ఎందుకంటే వాళ్ళ శాస్త్రంలో వాళ్ళు చెప్పేది మాటలో జనాల మధ్య కుల చిచ్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అసహించుకున్నాడు ఆయన. దాన్ని అందరూ అసహించుకున్నారు కాబట్టి ప్రజలు ఆహ్వానిస్తున్నారు ఈయన మాట్లాడే మాటలని. ఎందుకంటే కుల చిచ్చు పెట్టడం అనేటువంటి స్పష్టంగా తెలిసిపోతుంది. అది ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవడు వెనకాల కూర్చుని ఇది ఆడిస్తున్నాడో, ఆ తోడేలు ఎవరు అనేటువంటిది స్పష్టంగా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇలాంటి ఆటలు సాగనివ్వం అని చెప్పాడు ఆయన. అర్థమైందండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.